నమస్తే, వెల్కమ్ టు నేటి లీడర్ మీడియా. మల్లకల్ తిమ్మపాలెంలో కూడా బోయ కులస్తులే పూజారులుగా ఎందుకున్నారు? మల్లకల్ ప్రజలు తిరుపతికి ఎందుకు వెళ్ళారు? అసలు ఈ ఊరిలో రెండంతస్తుల ఇల్లు ఎందుకు కనిపించవు? ఒకే రాతికి వెలిసిన 5 దేవతామూర్తులు. అసలు ఈ ఆలయం యొక్క చరిత్ర ఏమిటి? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నేటి లీడర్ మీడియా. ఈ రోజు మనం ఎక్కడున్నామంటే మల్దకల్ పుణ్యక్షేత్రంలో ఉన్నాం. ఈ మల్దకల్ పుణ్యక్షేత్రం 16వ శతాబ్దంలో నలసోమనాద్రి అంటే గద్వాల సంస్థాన రాజు కట్టించారని ఇక్కడ చెప్తున్నారు. మనం ఈ రోజు మల్దకల్ తిమ్మప్ప ఆలయానికి అయితే వచ్చాము. చూడండి, అక్కడ మనకు బోర్డు కూడా కనిపిస్తుంది, మల్దకల్ తిమ్మప్ప స్వామి దేవస్థానం అని. ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి, ఇక్కడ ప్రతిష్టత ఏంటి, ఇక్కడ జాతర ఏ విధంగా జరుగుతుంది అనేది ఈరోజు నేను మొత్తం వివరించబోతున్నాను. ఒకసారి లోపలికైతే వెళ్ళి చూద్దాం. ఈ మల్దకల్ గ్రామంలో స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. లోపలికి ఒకసారి అయితే వెళ్దాం రండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కదా, ఈ మల్దకల్ గ్రామంలో స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిశారు. అంటే ద్వాపర యుగం, త్రేతాయుగం తర్వాత కలియుగంలో మొదటిసారిగా ఇక్కడికి వచ్చి ఈయన ఇక్కడ వెలిసినట్టు మనకు చరిత్ర చెబుతుంది. వైష్ణవ దేవాలయాలు ఎక్కడున్నా మనకు ముందుగా ఆల్వార్లు ప్రత్యక్షం ఇస్తుంటారు. ఆ ఆల్వార్లు ఇక్కడ ఉన్నాయి. క్లియర్ గా విజువల్ గా అయితే చూడండి. ఇక్కడ మనకు అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి కాకుండా స్వయంభుగా ఇక్కడ అనంత పద్మనాభ స్వామి కూడా వెలిశారు. ఆయా స్వామి యొక్క విశిష్టత ఏందో కూడా మళ్ళా మనం అర్చకుల వారి మాటల్లోనే ఒకసారి విందాము. అనంత పద్మనాభ స్వామి అంటారు, లేకుంటే తిరుపతిలో ఉన్నది బ్రహ్మదేవుడు లేదు కాబట్టి గోవిందరాజులు అంటారు. ఇక్కడ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుంటే తీరని కోరికలన్నీ నెరవేరుతాయని, ఏదైనా మనం తృణమాత్రం చేసినా ఇక్కడ అనంతం అవుతుందని, మనం ఏదైనా భక్తితో నమస్కారం చేసినా కూడా మన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ అనంత పద్మనాభ స్వామి తెలిసింది. ఇక్కడ మార్గ చతుర్దశి రోజు అనంత పద్మనాభ స్వామి పుట్టినరోజు. ఆ రోజు ఇప్పుడు కేరళలో ఇట్లా అనంత పద్మనాభ స్వామి, ఇక్కడ కూడా అనంత పద్మనాభ స్వామి. ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు అమ్మవారు కూడా స్వయంభుగా వెలిశారు. ఇప్పుడు అమ్మవారి విగ్రహాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడే లక్ష్మీదేవి అమ్మవారు స్వయంభుగా వెలిసిన విగ్రహము ఒకసారి చూడండి. అక్కడ పైన కనిపిస్తుంది కదా మనకు, ఆ మూలన మేను విగ్రహము. ఆ తర్వాత చూడడానికి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఇక్కడ మనకు ముందర కూడా ఒక విగ్రహాన్ని అయితే పెట్టారు. ఇక్కడ ఒకే శిలకు 5 విగ్రహాలు ఉన్నాయి. లోపల మనం 3 విగ్రహాలను అయితే చూపించాం కదా, మిగతా 2 విగ్రహాలను ఇక్కడ చూపిస్తాము. స్వామీజీ కూడా మాట్లాడతారు. చెప్పండి స్వామీజీ, ఈ 2 విగ్రహాల గురించి కూడా ప్రత్యేకత, చరిత్ర. ఇక్కడ భూవరాహ స్వామి, భూలక్ష్మి వరాహ స్వామి ఇక్కడ విశిష్టత. ఇక్కడ వెంకటేశ్వరంతో సైతంగా ఈయన కూడా అక్కడ తిరుపతిలో భూవరాహ స్వామి వెంకటేశ్వర స్వామికి చోటిచ్చిండు, కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి భూవరాహ స్వామికి ఇక్కడ చోటిచ్చిండు. అది విశిష్టత. ఇక్కడ ఇంకొక విగ్రహం అక్కడ ఉంది, పక్క సైడ్. ఇక్కడ వెలిసింది స్వయంభూ ఆంజనేయ స్వామి. ఆయన గురించి కూడా కొంచెం చెప్పండి. 5వ విగ్రహం కదా. ఇక్కడ స్వయంభూ ఆంజనేయ స్వామి వెంకటేశ్వరంతో సహితంగా శ్రీ ఆంజనేయ స్వామి ఈశ్వరుడు తపస్సు చేస్తే, ఆ ఈశ్వరుడు తపస్సు చేస్తే వెంకటేశ్వర స్వామి వస్తూ ఉంటే ఆంజనేయ స్వామి కూడా నేను వస్తా అని చెప్పి ఇక్కడ ఆంజనేయ స్వామి వెంకటేశ్వరతో పాటు ఇక్కడ వెలిసింది. స్వయంభూ అంది దగ్గర ప్రతిష్ఠ చేసినవి దక్షిణముఖంగా ఉంటాయి. ఇక్కడ పశ్చిమ ముఖంగా వెంకటేశ్వర స్వామి వెలిసిండు. చాలా విశిష్ట. ఏదైనా మనం సప్తాహ పూజ చేస్తే ఆడ 7 రోజు చేస్తే ఎంత ఫలితమో, ఇక్కడ 1 రోజు చేస్తే కూడా, ఇప్పుడు మన శని దోషము ఏదైనా పూజ ఉంటే ఇక్కడ 1 రోజు, శనివారం రోజు 1 రోజు ఇక్కడ దీపారాధన కానీ శని పూజ కానీ ఇక్కడ దర్శనం చేసుకుంటే 7 రోజు చేసినట్టు ఫలితం ఇక్కడ.
ఇక్కడ స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఈశ్వరుడు కలియుగ ద్వాపరయుగం త్రేతాయుగంలో కలియుగ ప్రారంభంలో వెంకటేశ్వరుడు వెలిసిండు. ఇక్కడ ద్వాపరయుగం త్రేతాయం శివుడు తపస్సు చేస్తే వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసిండు. ఫస్ట్ దీన్ని గిరిశాచలం అని, తర్వాత వెంకటేశ్వరుడు వచ్చిన తర్వాత ఆదిశిల అని, దీని కర్ణాటకలో ఉండేది కాబట్టి మొదలకల్లు అని, ఇప్పుడు తెలంగాణ ఉంది కాబట్టి మల్దకల్లు అని దీనికి పేరు దీనికి. తర్వాత వెంకటేశ్వరుడు అనిరుద్ధ రూపం. ఇక్కడ వెంకటేశ్వరుని అవతారాల్లో మొదటి అవతారం ఇక్కడ అనిరుద్ధ రూపం వెంకటేశ్వరుడు. ఇక్కడ ఈశ్వరుడు ఇక్కడ అంతా స్వయం ఒకటే శిలలోనే మధ్యలో వెంకటేశ్వర స్వామి, కుడి పక్క అనంత పద్మ స్వామి, ఎడమ పక్క లక్ష్మీదేవి, వెనక సైడ్ వరహాస్వామి, ఆంజనేయ స్వామి. ఇక్కడ ఒకటే శిలలోనే 5 మంది విశిష్టంగా వెలిసిండు. గజతుర్గంతో సైతంగా వైకుంఠం నుంచి ఈశ్వరుడు తపస్సు చేస్తే ఇక్కడ వెలిసిండు. ఇక్కడ ఉన్నవన్నీ ఏనుగులతో సైతంగా పురాతనం నుంచి ఉన్నటువంటివి. ఇక్కడ ఏ సందర్భాల్లో అధిక సంఖ్యలో జనాలు వస్తుంటారు? ఇక్కడ వైకుంఠ ఏకాదశి అని ఉత్తర ద్వార దర్శనం. ఇక్కడ నారద మహాముని ఆ రోజు ఇక్కడ దర్శనానికి వస్తారు కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజు లక్షల మంది ఇక్కడ దర్శనానికి వస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురిని చూడాలి కాబట్టి ఇక్కడ ఉత్తర ద్వారంలోనే విష్ణువు, బ్రహ్మదేవుని గుడి లేదు కాబట్టి అనంత పద్మనాభ బ్రహ్మదేవుడు, ముందుకు వెళితే శివాలయం ఉంది. తర్వాత బ్రహ్మోత్సవాల్లో కూడా మార్గశిర మాసం పంచమి మొదలుకొని అవభృత స్నానం వరకు దీనికి ఆ 15 రోజులు విశిష్టంగా ఇక్కడ జరుగుతుంది. ఆగమ శాబ్దన విధంగా ఇక్కడ అంతా బ్రహ్మోత్సవాలు అక్కడ విశిష్టంగా జనాలు ఇదవుతుంటారు. లక్షల జనాలు ఇస్తారు. మార్గశిర మాసం పంచమి కుమ్మరిగేరికి వెళతారు. తర్వాత దశమి రోజు ధ్వజారోహణము, తర్వాత ద్వాదశి రోజు కళ్యాణోత్సవము, చతుర్దశి తెప్పోత్సవము, తర్వాత పౌర్ణమి రోజు ఇక్కడ మార్గశిర పౌర్ణమి రోజు బ్రహ్మాండంగా రథోత్సవం జరుగుతుంది. అక్కడ లక్షల జనాలు ఆ రోజు ఇక్కడ వస్తారు. మల్దకల్ ఆలయం గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా మీకు చాలా విజువల్స్ చూపిస్తాను. ఇక్కడ చాలా స్వయముగా వెలిసిన విగ్రహాలు కానీ దేవాలయాలు కానీ చాలా ఉన్నాయి. మీకు అవన్నీ చూపిస్తాను. ఇప్పుడు చాలా ఆలయాల్లో వైష్ణవులు బ్రాహ్మణులు పూజలు చేస్తుంటారు. ఈ మల్దకల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బోయ కులస్తులు ఎందుకు పూజలు చేస్తున్నారు, దాని యొక్క విశిష్టత ఏమిటి, మీ మాటల్లో చెప్పండి ఒకసారి. నా పేరు పూజారి నరసింహులు. మేము ఇక్కడ వారసత్వంగా పూజలు చేస్తుంటాం. మేము ఇక్కడ నల్లసోమ నది రాజు పరిపాలన ఉన్నది. అప్పటి నుంచి అప్పుడు ఈ ఊరు కూడా లేదు మల్దకల్లు. ఇది మా శరణంపల్లె, మా ఊరు శరణంపల్లె నుంచి ఇక్కడ మా పిల్లవాడు గోవులు మేపడానికి తొలుకొని వస్తుంటాడు. ఆ గోవులు వచ్చినప్పుడు ఆ గోవు పాలు పోయి స్వామివారికి గీయడము, ఆ స్వామివారు ఇచ్చిన తర్వాత ఆ గోవు ఇంటి దగ్గర పాలు ఇవ్వకపోతే వాళ్ళ గోవుల ఓనరు మా ఓన్ని ఇబ్బంది పెట్టడము, మీరు మధ్యలో పాలు పిండుకొని తాగినారని చెప్పి, లేదని చెప్పి వాడు అయితే ఈ రోజు ఆ గోవు కన్నా పాలు ఇవ్వకపోతే మిమ్మల్ని ఈ రోజు కొడతా అని చెప్పి ఇబ్బంది పెట్టింటది ఆమె. ఆ రోజు ఆ గోవుకు కాపలా కాసుకొని ఉంటాడు. ఆ గోవు వచ్చి స్వామివారికి పాలు చూస్తాడు. చూసి ఆ గోవు ఇచ్చిపోయిన తర్వాత ఎమ్మడనే స్వామి దగ్గర వచ్చి స్పష్టంగా నమస్కారం చేస్తాడు. ఈ రోజు నా గోవు పాలు ఇవ్వకపోతే ఇంటి దగ్గర మా మమ్మీ మమ్మల్ని కొడుతుంది. ఈ రోజు నన్ను కొట్టిస్తావా? మా గోవు ఈ రోజు పాలు ఇస్తే నీకు నేను రేపు నైవేద్యం పెడతా, మీ ఇష్టం అంతా మీదే అని చెప్పి స్వయంగా నమస్కారం పెడతాడు. అప్పుడు ఇంటి దగ్గర పోతే ఆ గోవు పాలు విచిత్రంగా ఇస్తుంది. ఆమె పాలు ఎన్ని పిండినా కానీ ఆమె చేతులు వస్తాయి కానీ గోవు పాలు అయిపోవడం లేదు. అప్పుడు ఆమె అడుగుతుంది, ఏంది ఈరోజు మన ఆవు ఇంట్లో పాలు ఇస్తుంది కదా అని అడిగితే, లేదమ్మా మన ఆవు ఆడ పాలు గుండుకిస్తుంటే నేను గుండు దగ్గర పోయి మొక్కున్నాను దేవుని రేపు నైవేద్యం పెడతాని, అందుకోసం ఈరోజు మన ఆవు పాలు బాగా ఫుల్ ఇస్తుంది అంటాడు. అన్నప్పుడు ఏ గుడి ఆడ ఏముంది అంటే ఏం లేదా, గుండెకి దేవుడు ఉన్నాడు ఆడ వెంకటేశ్వర స్వామి, ఆడ పోయి నేను దేవుని మొక్కున్నాను అంటే, అప్పుడు అట్లయితే సరే ఏం మొక్కున్నా ఉంటుందండి, నేను రేపు నుంచి నైవేద్యం పెడతాను మొక్కున్నాను అని చెప్తాడు. అయితే రేపు నుంచి నైవేద్యం పెట్టాను చెప్తుంది. అప్పటి నుంచి రోజు నైవేద్యం పెడుతూనే ఉంటాడు. అలా నడుస్తూనే ఉంటే కొన్ని రోజుల తర్వాత సోమనగరి నల్ల సోమనగరి యుద్ధానికి పోతుంటాడు ఇట్లా వెళ్ళి రాయచూరుకి. అయితే ఆయన గుర్రాలు పోకుండా ఆగుతాయి, సైన్యంతో పోతుంటాడు, ఆగుతాయి. అప్పుడు ఎందుకు నా గుర్రాలు ఇక్కడ ఆగినావని చెప్పి ఆ పిల్లవాడిని అడుగుతాడు. నా గుర్రం ఆగింది ఎందుకు ఇడంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు అని చెప్తాడు. ఆయన గుర్రం నుంచి దిగి వచ్చి దేవుని ఆశీర్వాదం తీసుకుంటాడు, మొక్కుంటాడు. నేను ఇప్పుడు పోయి యుద్ధంలో గెలిచి వస్తే నీకు గుడి కట్టిస్తా అని చెప్పి మొక్కుంటాడు. ఆయన బ్రహ్మాండంగా గుడి కట్టించిండు, యుద్ధంలో గెలిచి వచ్చిండు. అప్పుడు గెలిచి వచ్చిన తర్వాత మళ్ళీ వస్తాడు. ఆయన వచ్చి ఈ గుడికి మనం ప్రత్యేకత ఏం చేయాలి అని ఆ పిల్లవాడిని అడుగుతాడు. అయితే ఆ పిల్లవాడు ఈ గుడికి దేవునికి పెళ్లి చేద్దాం ఉంటాడు. ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు స్వామివారి కళ్యాణము పెళ్లి మన మానవులు మనం ఏ రకంగా చేసుకుంటామో పెళ్లి ఆ స్వామి కూడా ప్రతి డిసెంబర్ లో బ్రహ్మోత్సవాలు కంపల్సరీ అదే రకంగానే చేస్తాం. అయితే అప్పుడు ఈ బ్రహ్మోత్సవాలకి మనం ఏం చేయాలి అని స్వామివారిని మళ్ళీ అడుగుతాడు ఆ పిల్లవాడిని. అయితే ఇక్కడ కుమ్మరి వాళ్ళు కావాలా, ప్రతి కులం వాళ్ళు కావాలా, వాళ్ళకి అందరికీ ఏం చేయాలి, మనం జీతాలు ఇవ్వలేని పరిస్థితి అప్పుడు. అయితే అందరికీ పొలాలు పెడతాడు మాన్యాలు. ఆయన గుర్రం ఉరికిచ్చి కులానికి పెట్టి ఈ కులాసులు అందరి సేవలు చేసుకొని పనులు స్వామివారికి ఎవరి పని వాళ్ళు చేయండి,
అని ప్రతి సంవత్సరం ఆయనని బ్రహ్మోత్సవాలు ప్రారంభం చేసినాడు ఇక్కడ. అప్పటి నుంచి ఇంకా ఈ గుడి బ్రహ్మాండంగా ఇంకా పెరుగుతూ ముందుకు పోతూనే ఉంది. అప్పటి నుంచి వారసత్వం ప్రకారంగా ఈ పూజలు మేమే చేస్తుంటాం. ఈ పూజలన్నీ మాకే అప్పగించిండు అప్పుడు నలసోమనాథ రాజు. అయితే గద్వాల సంస్థాన రాజు నలసోమనాద్రి గారు మీకు బోయ వాళ్ళకు అప్పగించారు పూజలు చేయమని ఇక్కడ. బోయ వాళ్ళకి అప్పగించుడు మాకే. వాల్మీకి బోయ పూజావర్లం మేము. వాల్మీకి కులంలో కూడా మరి కొందరికి లేదు. మాది మండల గోత్రం, మాకు ఈ లోపల సేవ చేసే ఉంది. తర్వాత గుజులోళ్ళ గోత్రం అని ఉంటుంది, వాళ్ళకి బయట శుభ్రత చేసేది ఉంది. అప్పుడు ఆ గోవులు మేపడానికి 2 పిల్లలు జత మీద వస్తుంటారు. ఒక గుజులోళ్ళ పిల్లవాడు ఒకరు, మనలోళ్ళ పిల్లవాడు ఒకరు. మనలోళ్ళ గోత్రం మాది, గుజులోళ్ళ గోత్రం బయట క్లీనింగ్ చేసేవాళ్ళు. ఇక్కడ 2 బోయే పిల్లలే ఉంటారు. 24 గంటలు గుడి నుంచి వారం మేము షిఫ్ట్ అవుతుంటాం. ప్రతి ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం వరకు ఈ గుడి బాధ్యత మొత్తం మా చేతుల్లో ఉంటుంది. ఈ గుడి తాళాలతో అంతా మా దగ్గర ఉంటుంది. గుడి స్వామివారం అంతా మా ఇంటి వారిలో ఉంటాం. మేము మా ఇంటికి కూడా పోం. మా ఇంటి నుంచి ఏమైనా వస్తువులు తెస్తే కూడా మేము తినం. స్వామివారికి మేమే స్వయంగా నైవేద్యం చేసి స్వామివారికి 2 పూటలు నైవేద్యం పెడతాం. ఆ నైవేద్యమే మేము తీసుకుంటాం. ఇది వాల్మీకి వాళ్ళలో మండలవారు మాత్రమే పూజలు చేస్తారు. గుజ్జుల వంశస్థులు ఇక్కడ క్లీనింగ్ కానీ ఇలాంటివి ఈ ఆలయ పరిసరాల ప్రాంతాల్లో చూసుకుంటారని మన వాల్మీకి పూజారి వారు చెప్పారు. ఇక్కడ మీరు గుజ్జుల వాళ్ళు కదా, మీ గుజ్జుల వంశస్థులు ఇక్కడ ఈ ఆలయంలో క్లీనింగ్ చేయడానికి ఉంటారంట. అది ఎంతవరకు నిజం? దాని ఆనవాయితీ ఎలా వచ్చింది మీ పూర్వీకుల నుంచి? యాక్చువల్గా ఇక్కడ ఒక సాంప్రదాయం ఉండేది. సోమనాద్రి రాజు వచ్చేసి ఇక్కడ మనకు బోయ వాళ్ళకి ఈ గుడి యొక్క బాగోగులు చూసుకోవడానికి అప్పచెప్పిండు. ఇందులో వచ్చేసి మెయిన్గా బోయ వాళ్ళలో 2 గోత్రాలు ఉంటాయి. ఒకటి గుజ్జులోళ్ళు, ఒకటి మండలోళ్ళు. సో వీళ్ళలో ఒకరు పుజారి ఉంటారు, ఒకరు వచ్చేసి క్లీన్గా ఉంటారు. ఓన్లీ గుడిలో మాత్రమే పూజ చేసేవాళ్ళు పుజారులు. లోపల మొత్తం క్లీనింగ్ చేసేవాళ్ళు అంతా, బయట అంతా సప్లై చూసుకునే వాళ్ళంతా వాళ్ళు. వీళ్ళు మన గుజ్జులోళ్ళు, మనలోళ్ళు. సో మేము వచ్చేసి క్లీనింగ్ సెక్షన్కి. సో ఈ క్లీనింగ్ సెక్షన్ అనేది మేము ఓన్లీ క్లీనింగ్ మాత్రమే చేయాలి, లోపల దేవుని కాడికి పోయేది లేదు. సో ఇది వచ్చేసి మా తరతరాల నుండి, మా తాతల ముత్తాతల నుండి నడుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మన ఊర్లో కొన్ని కులాలు ఉన్నాయి, చాలా కులాలు ఉన్నాయి. అన్ని కులాలకి ప్రతి ఒక్కరికి ఒక పని అప్పచెప్పిండు సోమనాద్రి. కొందరు ఇప్పుడు మాకు ఎట్లా క్లీనింగ్ సెక్షన్, పూజారి సెక్షన్ ఎట్లా ఉందో అట్లాగే దేవుని తేరు ఇగ్గడానికి కొందరు సెక్షన్ ఉంటుంది. తర్వాత కొందరు సప్లయర్, ఏది మన పవర్ సప్లైకి కొందరు ఉంటారు. ఇంకా కొందరు వచ్చేసి మనకు ఏమన్నా రిపేర్లు, వడ్ల కమ్మరళ్ళు, ఇట్లా అన్ని కులాలకి అన్ని పనులు అప్పచెప్పారు ఇక్కడ. సో వాళ్ళు ఒక ఫ్రీగా చేయకుండా వాళ్ళకి దేవుని మాన్యంగా, అంటే దేవునికి ఉండే మాన్యంలో పొలము ఒకరొకరు కొంత షేర్ చేసిండ్రు. సో అది పొలం చేసుకుంటా ఈ గుడికి సేవ చేయాలి. ఇది పద్ధతి. యాక్చువల్గా ప్రతి కులం వాళ్ళు ఇక్కడ వచ్చి ఫ్రీగా సేవ చేస్తారు. ఎవరికి జీతాలు ఉండవు, ప్లస్ ఇన్కమ్ కూడా చాలా తక్కువ, అసలు ఉండదు. ఎవరన్నా భక్తులు ఇస్తే ఏమన్నా తీసుకుంటారు, అంతేగాని మిగతా వాళ్ళు అందరూ ఫ్రీగానే చేస్తారు. ప్రతి కులం వాళ్ళు, ప్రతి గోత్రం వాళ్ళు అందరు ఫ్రీగానే చేస్తారు ఇక్కడ. ఇదేమిటి? ఇది మాకెందుకు ఇస్తున్నారు? ఇది జమ్మాకు దసరా రోజు పెడతారు అందరికి. అది జమ్మాకు అంటారు దీన్ని. ఇది రోజు 5 గంటలకి అలంకారం, ఇది పూజ చేస్తాం. వచ్చిన వాళ్ళకి అందరికి ఇది ఇస్తాం. అంతేనా? అంతే విశిష్టత. అంతే. ఓకే అన్న, నమస్తే. మీది ఇక్కడేనా అన్న? ఇక్కడ మల్దకల్లో, ఇక్కడ ఈ గ్రామంలో నివసించే వాళ్ళు ఎవరు తిరుపతికి పోరంట. దాని యొక్క విశిష్టత ఏమిటి ఒకసారి మీరు చెప్తారా? మీకేమైనా తెలుసా? ఇది మన దేవుడి క్షేత్రం పేరు ఆదిశిల క్షేత్రం. దీని కన్నడ భాషలో మొదలు కల్లు అంటారు. మొదలు కల్లు అనగా మొదలు అంటే ఆది, కల్లు అంటే శిల. సో ఈ సృష్టి ఆరంభంలో పుట్టిన శిల ఇది. సో అంత పెద్ద విశిష్టత గల క్షేత్రం మా మల్దకల్ క్షేత్రం. కాబట్టి ఇంత గొప్ప క్షేత్రంలో ఆ తిరుపతి వెంకన్న స్వామి స్వయంగా తిరుపతి కంటే ముందే వెలిసాడని చెప్పేసి మేము నమ్ముతాము. సో ఇంత గొప్ప క్షేత్రంలో మాకు దర్శనము ఇంత సులువుగా, అలవోకగా మాకు దర్శనం ఇవ్వడానికి మా దేవుడే స్వయంగా మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వేరే ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదని చెప్పేసి మా వారు ఎవరు కూడా తిరుపతికి వెళ్ళరు. మేమే కాదు, మా గ్రామం పక్కన ఉన్న పెద్దొడ్డి, మద్దలబండ, సద్దనంపల్లి, ఇలా వివిధ గ్రామాల ప్రజలు కూడా ఎవరు కూడా తిరుపతికి వెళ్ళరు. గతంలో కొన్నిసార్లు తిరుపతికి తెలియక పోవడం జరిగింది. మా గ్రామస్తులు, మా పూర్వీకులు, వారికి కొన్ని రకాలుగా ఇబ్బందులు ఏర్పడడం జరిగింది. కొంతమంది అయితే కొంచెం ఊరు విడిచి వెళ్ళవలసిన పరిస్థితి కూడా ఏర్పడ్డది. కాబట్టి ఈ విషయం మా పూర్వీకులకు అర్థమైంది. వాళ్ళు
తరతరాలుగా మాకు చెప్తూ వచ్చారు. మేము ఈ విషయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నాం. ఇప్పటికీ మా దేవుడు దేవదేవుడు మా స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తిమ్మప్ప స్వామి. కాబట్టి మేము తిరుపతికి వెళ్ళాల్సిన అవసరం మాకు రాలేదు. మేము తిరుపతికి వెళ్లకుండా మా దేవుడిని మేము స్వయంభు వెంకటేశ్వర స్వామిలోనే చూసుకుంటాం. ఇది ఇక్కడ ఉన్న స్థానికుడు చెప్పిన మాట. ఇక్కడ ఉన్న గ్రామస్తులు తిరుపతికి ఎందుకు వెళ్ళారో ఇక్కడ ఉన్న స్థానికుని అడిగి మనం తెలుసుకున్నాం. ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఎవరు కూడా రెండో అంతస్తు కట్టడం లేదు. అదే అనవాయితీగా ఇప్పుడు కూడా పరిస్థితినే ఉన్నాం. ఇప్పుడు కూడా ఎవరు కూడా కట్టం. ఇక్కడ ఉన్న వాళ్ళం అక్కడ కట్టిన వాళ్ళు కూడా చాలా వరకు ఇబ్బందులు వాళ్ళన్నారు. కొందరు చాలా రకాలుగా ఇబ్బందులు అన్నారు. ఊర్లోకి పల్లకి సేవ వచ్చినప్పుడు మామూలుగా అయితే ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆశీర్వాదం తీసుకోవాలి. కానీ మనమే పైన ఉండి మొక్కడం అనేది అట్లా చేయకూడదు. అందుకని దేవుడు కింద అవుతాడు, మనం పైన అవుతాం. ఆ విధంగా దేవుడే పైన ఉండాలి, కానీ మనమే కింద ఉండాలి. కానీ ఆ విధంగా వ్యతిరేకం ఉంటుందనే ఉద్దేశంతోనే ఎప్పటికి కూడా మా ఊర్లో అంతస్తులు కట్టడం జరగదు. అన్న నమస్తే. అన్న నమస్కారం అండి. అన్న, మల్దకల్ జాతర అంటే డిసెంబర్ మాసంలో జరుగుతుంది కదా. మన తెలంగాణలో చాలా జాతరలలో మల్దకల్ జాతర కూడా చాలా ప్రసిద్ధిగాంచింది. దీని యొక్క విశిష్టత మీ మాటల్లో కొంచెం ప్రజలకు వివరించండి. మన తెలంగాణలోనే మోస్టెస్ట్ పెద్ద జాతరలో మల్దకల్ తిరునాళ్ళు ఒకటి. ఇక్కడ దాసంగాలు, తెప్పోత్సవము, రథోత్సవము, కళ్యాణోత్సవం చాలా బ్రహ్మాండంగా ఇక్కడ జరుగుతుంది. విశేషంగా 3-4 రాష్ట్రాల నుంచి కూడా మన జాతరకు చేరుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తర్వాత పక్కన ఉన్న మహారాష్ట్ర నుండి కూడా వస్తున్నారు. విశేషంగా అంత మంచి జరుగుతుంది. ఇక్కడ అమావాస్యకు గాను భజన భక్తాదులు అందరూ మంచిగా పూజారులు 9 మీటింగ్ పూజారులు వాళ్ళందరూ బాగా కృషితోని సిబ్బంది పనిపాటల అందరూ జాతర మంచిగా నిర్వహిస్తున్నారు. అదే ప్రకారంగా దేవుని చాలా మంచిగా భక్తి శ్రద్ధలతో 20 లక్షల నుంచి 30 లక్షల జనాలు కొమ్ముకొడతారు. విశేషంగా అంగాల్లో అన్ని మంచిగా వ్యాపారాలు కూడా బాగా జరుగుతాయి. 15 డేస్ నుండి 1 నెల వరకు బాగా జాగ్రత్త జరుగుతుంది. వారం ఫుల్ రద్దీగా ఉంటది ఇక్కడ జాతర. చాలా జనం ఉంటారు. ఇసుకేశ్వరాలంత జనాలు పోగైతారు. ఇక్కడ భక్తి శ్రద్ధలతో దేవుని బాగా 1 నెల వరకు దాసంగాలు పెడుతూ పూజలు వారం నేర్పుకుంటారు. థ్యాంక్ యూ. ఓకే, తెలిపినందుకు ధన్యవాదములు అన్న. ఈ మల్దకల్ తిమ్మప్ప ఆలయానికి చాలా మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా శనివారం రోజు అయితే కొన్ని వేల మంది భక్తులు వస్తుంటారు. అమావాస్య పున్నమి రోజునైతే ఇంకా చాలా మంది అంతకు మించి భక్తులు వస్తుంటారని ఇక్కడ స్థానికులు అయితే చెప్పారు. అయినప్పటికీ ఈ దేవాలయము ఇంకా సరిగా డెవలప్మెంట్ కాలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ అన్న పట్టించుకొని ఈ ఆలయాన్ని డెవలప్మెంట్ చేస్తే చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళకు స్థానికులకు మంచి ఉపాధి కల్పిస్తుందని మా నేటి లీడర్ ఛానల్ తరపు నుంచి కోరుతున్నాం. ఇప్పటిదాకా ఈ మల్దకల్ గ్రామంలో వెలిసిన 5 స్వయంభూ విగ్రహాలను అయితే మేమైతే చూపించాము. ఇక్కడ వానరులు అంటే కోతులు కూడా చాలా ఉంటాయి. ఆ కోతులను కూడా చూపిస్తా. ఇక్కడ వానరులను కూడా కోతులను కూడా వీరు ఈ గ్రామంలో ఉండేవారు తిమ్మప్ప అని పిలుస్తారంట. ఎందుకంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని తిమ్మప్ప అని కూడా పిలుస్తారు కాబట్టి. శివాలయాన్ని కూడా మంచిగా ఇక్కడ దర్శించుకోవచ్చు. అక్కడ తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ శివాలయాన్ని కూడా భక్తులు దర్శించుకుంటారు. నిత్యం పూజలు జరుగుతాయి ఇక్కడ. స్వయంగా భక్తులే విరాళాలు ఇచ్చి కట్టించిన అన్నదాన సత్రం ఇది. ఇగో అక్కడ ఆ షెడ్ ఉంది కదా, ఆ షెడ్ కూడా భక్తులే విరాళంగా ఇచ్చి కట్టించారు. ఇక్కడ భక్తులే ఒకటే భక్తుడు విరాళంగా ఇచ్చి ఇక్కడ కళ్యాణ మండపాన్ని కూడా కట్టించారు. ఇక్కడ లక్ష్మీదేవమ్మ నాగిరెడ్డి గారు కుమారులు పార్సిల్ల గ్రామం దరూర్ మండలం వాళ్ళు ఈ కళ్యాణ మండపాన్ని కూడా కట్టించారు. ఇదే గ్రామానికి చెందిన శంకరయ్య అనే ఒక భక్తుడు ఈ రథాన్ని కూడా స్వయంభుగా ఆయన చేయించారు. మనకి ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో కనిపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క భక్తుడు ఆయన సొంత డబ్బులతోనే తయారు చేయించారు ఆలయానికి. అయినా కూడా ఈ ఆలయం ఎండోన్మెంట్ లో ఉన్నప్పటికీ భక్తులు సొంతంగా విరాళాలు వేసి తయారు చేపించుకున్నారంటే వాళ్ళకు ఈ యొక్క మల్దకల్ తిమ్మప్ప స్వామి మీద వాళ్ళకు ఎంత ప్రేమ ఉందంతో క్లియర్ గా అర్థమైపోతుంది. మొత్తం ఈ షెడ్డు ఒకరు, ఈ స్తంభాలు ఒకరు, ఆ కళ్యాణ మండపం ఒకరు, ఈ రూములు ఒకరు, ఇలా ఒక్కొక్కరు ఒకటి అన్నట్టు. ఇక్కడ
ఈ తలుపులు ఆలయానికి ప్రవేశ ద్వారాలు. ఇవి కూడా భక్తులే స్వయంగా విరాళాలు వేపించుకొని తయారు చేపించారు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి తలుపులు. 2 తలుపులు చేయించారు. ఈ ఆలయానికి ప్రధాన ద్వారం ఈ తలుపులు. ఇక్కడ 4 ద్వారాలు 6 తలుపులు ఉన్నాయి. అవన్నీ చూపిస్తా ఇప్పుడు మీకు. ఇవన్నీ కూడా భక్తులు విరాళాలతో కట్టించినవే. అక్కడ మనం చూపించాం కదా 2 తలుపులు. ఆ తర్వాత ఇగో ఇక్కడ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇది ఇంకొక ప్రధాన ద్వారం. ఈ ద్వారాన్ని కూడా భక్తులే విరాళంగా వేసుకొని ఈ తలుపులు చేయించారు మనకు. ఆ తర్వాత ఇక్కడ లాస్ట్ 4వ ద్వారం. ఈ 4వ ద్వారం దీన్ని కూడా భక్తులే విరాళంగా వేసుకొని చాలా అందంగా అద్భుతంగా తయారు చేయించారు భక్తులు. అంటే వీరికి ఇక్కడ ఉన్న తిమ్మప్ప స్వామి అంటే ఎంత ఇష్టమో క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. ప్రత్యేక దర్శనం కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మనకు స్నానం చేయడానికి కోనేరు కూడా ఉంది. చాలా అందంగా ఉంది కోనేరు. ఇది గద్వాల సంస్థానం నాడు నలసోమనాద్రి రాజు త్రవ్వించినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. ఈ బావిని రామతీర్థం అంటారు. ఎందుకు రామతీర్థం అంటారంటే ఈ బావి ఎప్పటికీ ఎండిపోదు. ఈ బావిలో నుంచి లభించే నీళ్ళే ఇక్కడ స్వామివారికి అభిషేకంగా వాడతారు. అవి తెల్లవారుజామున 4 గంటల సమయంలో దక్షిణ వాయిద్యంతోన ఇక్కడికి బోయ కులస్తులు ఇక్కడికి వచ్చి ఈ రామతీర్థం వాటర్ నీళ్లు తీసుకొని వెళ్ళి స్వామివారికి అభిషేకం చేస్తారు. ఒకసారి ఈ రామతీర్థం బావిని కూడా చూడండి. ఇక్కడ చూడండి ఒకసారి. ఎల్లప్పుడూ నీళ్లు వస్తూనే ఉంటాయి అన్నట్టు. ఈ బావి ఎప్పటికీ ఎండిపోదు. చాలా పురాతనమైన బావి అయితే ఈ ఆలయంలో ఉంది. ఇది 16వ శతాబ్దానికి సంబంధించినది. గద్వాల సంస్థానం నలసోమనాథుడు పరిపాలన కాలం నాటిది. ఆ బావిని కూడా ఒకసారి చూపిస్తా. వాటర్ ఎట్లా ఉన్నాయంటే గుండు పిన్నేస్తే కూడా స్వచ్ఛంగా కనిపిస్తుంది. అట్లా ఉన్నాయి వాటర్. ఒకసారి అయితే మీరు చూడండి. వాటర్ చాలా నీట్గా ఇప్పటికీ. ఈ బావిని ఎవరు పట్టించుకోరు. అయినప్పటికీ ఆ నీళ్లు ఇంత క్లియర్గా ఇంత స్వచ్ఛంగా ఉన్నాయి. ఇది స్వామివారి పాకశాల. ఇది చాలా పాతది, పురాతనమైనది. మొత్తం ఇప్పటికి కూడా ఈ రోజుకి ఇగో కట్టెల పొయ్యి మీద ఇక్కడ వంటలు చేస్తున్నారు. ఇక్కడ కూడా ఏదో వంట చేశారు. ఇగో ఇప్పటికీ ఇక్కడ వంటలు చేసే మనుషులు కూడా ఉన్నారు. ఇప్పటికీ ఫ్రెష్ తాజా కూరగాయలు కూడా ఇక్కడ ఉన్నాయి. రోజు ఇక్కడనే వంట చేస్తారు. లోపల కూడా చూపిస్తా. వంట పాత్రలు కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు, ఇది జమ్మి చెట్టు. ఈ జమ్మి ఆకును స్వామివారికి ప్రతిరోజు నైవేద్యంగా పెడతారు. ఆ తర్వాతనే భక్తులకు వచ్చినప్పుడు కూడా మళ్ళా ఆ భక్తులకు కూడా నైవేద్యంగా పెడతారు. మాకు ఇందాక మేము లోపల స్వామీజీ దగ్గర తీసుకున్నప్పుడు ఆ స్వామీజీ నేను ఇదేమిటి అని అడిగినప్పుడు ఆ జమ్మి ఆకు తీసి చేతిలో పెట్టాడు కదా, ఆ జమ్మి ఆకు ఇదే. ఈ వృక్షం నుంచే తీసుకొస్తారు. ఆ జమ్మి వృక్షం ఇదే. మీ గ్రామంలోని పురాతన దేవాలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక కట్టడాలు, విశిష్ట సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నారా? వెంటనే మమ్మల్ని సంప్రదించండి. ఇలాంటి మరిన్ని ప్రత్యేక కథనాలు, ఆధ్యాత్మిక విశేషాల కోసం చూస్తూనే ఉండండి నేటి లీడర్ మీడియా. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.